ఏమైందంటే అంటే ఇప్పుడు మీరు పవిత్ర జయరామ్ అంటున్నారు. అవును, ఐ థింక్ జయరామ్ గారు అంటే నా అప్ప. సో ఏంటంటే మా నాన్న కార్డ్స్ డ్రింక్స్ అదంతా ఉండే ఓకే నాన్నకి. సో ఇంకా ఎడ్యుకేషన్ వాళ్ళు కంటిన్యూ చేయించాలనేది అర్థమైపోయింది. అండ్ రిలేటివ్స్ ఏం చేశారంటే సో ఇంకా పెళ్లి చేసేద్దాం, అది కూడా డోర్ ఏం వద్దు అనుకొని వచ్చారు. రిలేషన్ లోనే పెళ్లి అయింది. సో వాళ్ళు వచ్చారు, సరే అందరు వాళ్ళే మాట్లాడుకున్నారు. జస్ట్ ఎంత ఒక 15 days అంతే నాకు తెలిసి మాట్లాడి ఆ 15 days లో ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్లి అయిపోయింది, ఎలా అన్నీ అయిపోయింది. నేను అపోజ్ చేసా, నేను చేసుకోను అని, కానీ ఫోర్స్ఫుల్ గా చేసేసారు. మ్యారేజ్ అయిపోయింది. మేబీ 1999 పెళ్ళి అయింది. సో అక్కడికే అయిపోయింది అంతే. అంటే ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల దాని వల్ల పెళ్లి చేసేసారు అంటే. అంతే. మీ కిడ్స్ మా పిల్లలు ఇద్దరు ఉన్నారు, పాప బాబు. బాబు వచ్చి చందు అని, వాడు కూడా ఇండస్ట్రీ రావడానికి రెడీ అవుతున్నాడు. పాప వచ్చి BBA చదువుతుంది, ప్రతీక్ష అని. తనకి ఇంట్రెస్ట్ లేదు ఇండస్ట్రీ. కానీ మంచిగా, నేనైతే చదువుకోలేదు, తను చదవాలనేది నాకు. ఎంత దూరం అంటే అంత దూరం వరకు మీరు అంతే కోఆపరేట్ చేస్తా. అంటే ఇప్పుడు మరి పిల్లలు మీకు సపోర్ట్ చేస్తున్నారా మేడం? లైక్ చాలా సీరియల్స్ అంటేనే లైక్ ఎస్టిక్ టైం ఉంటుంది, మీకు చాలా సపోర్టివ్ గా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు నా మ్యారేజ్ లైఫ్ కూడా నాకు ఎక్కువ రోజు లేదు. మ్యాక్స్ టు మ్యాక్స్ 2008లోనే 7 or 8 అక్కడికి అయిపోయింది. సో పిల్లల్ని తీసుకొచ్చేసింది, అంతా అయిపోయింది. నా పిల్లలు ఇంకా చిన్న పిల్లలు అప్పుడు. సో అప్పటి నుంచి నా స్ట్రగల్స్ అన్నీ చూస్తూ వచ్చారు. అండ్ లైఫ్ అనేది ఏంటి అని నేర్చుకుంటూ వచ్చారు. అందరితో ఎలా ఉండాలి ఏంటి అనేది నేర్చుకుని వచ్చారు. కాబట్టి అరే నా మమ్మీ ఏదో చేస్తుంది అంటే, ఇంత సెలబ్రిటీ అయింది, అందరూ ఇప్పుడు ఇదో చేస్తారు, ఆ హ్యాపీ ఫీల్ ఉంది. సో దానికి అప్పటి నుంచే మెంటలీ ఫిక్స్ అయ్యి వచ్చేసారు వాళ్ళు. సో ఈ విధంగా నాకు ఒకటి తెలిసింది ఏంటి అని అంటే, మీరు లైఫ్లో డౌన్ ఎర్త్ నుంచి వచ్చారు. ఒక టైంలో ఫుడ్డీ కోసమే అసలు ఈరోజు ఫుడ్ కావాలి అనే స్టేజ్ నుంచి ఇప్పుడు ఒక తిలోత్తమ త్రినయనిలో మంచి లీడ్లో ఉన్నారు. అయితే మిడిల్లో మీరు సూసైడ్ అటెంప్ట్ నిజంగా చేశారా? ఆఫ్ కోర్స్ నేను చేశా. లాస్ట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, నిజంగా నేను చేసుకున్నా. సో దానికి సమాజమే కారణం, కానీ దాని నుంచి బయటికి రావాలంటే మా అమ్మనే. అమ్మ చెప్పిన ధైర్యం వల్లే నేను బయటకు వచ్చాను, ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాను. సో తర్వాత ధైర్యం వచ్చేసింది. అంటే ఫస్ట్ అమ్మ ధైర్యం ఇచ్చారు, తర్వాత నాకు గురువు గారు చెప్పాను కదా, శ్రీగంధ శ్రీనివాసమూర్తి, ఆయన లైఫ్ అంటే ఏంటి, స్ట్రగల్ అంటే ఏంటి అనేది ఆయన మంచిగా నేర్పించారు నాకు. అంటే ఏంటి మేడం అసలు ఏం జరిగింది అంటే సమాజం ఎలా మీకు ఏ విధంగా? అదే ఇప్పుడు మీకు తెలుసు, ఇప్పుడు ఒక హస్బెండ్ లేని ఒక అమ్మాయి అంటే ఎలా మాట్లాడతారు, ఎలా చూస్తారు. సో అది మనం ఏ క్షేత్రకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అది ఉంటుంది. 4 మాటలు అనడానికే ట్రై చేయడానికి ఉంటుంది, వేరే వేరే రకాలుగా ఉంటుంది. సో అది నాకు కొత్త. అలాంటి మాటలు వినడం నాకు కొత్త, ఫస్ట్ టైం విన్నా. సో అది నేను తీసుకునే ధైర్యం లేదు అప్పుడు. సో దానివల్ల ట్రై చేశాను. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.